హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. విద్యుత్ రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలకు విద్యుత్ అనేది చాలా కీలకమైన అంశంగా ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం దైనందిన జీవితం విద్యుత్తో ముడిపడి ఉన్న నేపథ్యంలో విద్యుత్ శాఖ, విద్యుత్తుకు సంబంధించిన అంశం ప్రభుత్వాలకు కీలకంగా మారింది. సో విద్యుత్ పైనే ప్రభుత్వాలు గణనీయంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా చూస్తున్నాం. ఉత్తరాదిలో ఆ స్థాయిలో డిమాండ్ లేనప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం విద్యుత్ డిమాండ్ చాలా పెద్ద ఎత్తునుంది. సో ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చులో దాదాపు 25-30% విద్యుత్ కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. సో అటువంటి విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి ఇవి కొత్తగా ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించో లేకపోతే కొనుగోలుకు సంబంధించిన అంశాలపైన వార్తలు చూస్తుంటాం. తాజాగా తెలంగాణలో కూడా విద్యుత్తుకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ కొనుగోలు చేస్తున్న సందర్భంగా ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది అంటూ ప్రస్తుత తెలంగాణ సర్కార్ ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ విచారణ ఇదంతా చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ అంశం ఎందుకు తీసుకొస్తున్నానంటే విద్యుత్తు కొనుగోళ్లు, ఉత్పత్తులు ఇవన్నీ పక్కన పెడితే విద్యుత్తు దుబారాన్ని తగ్గించడం అనేది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వాలు, సాధారణ పౌరులు కూడా చేయాల్సింది విద్యుత్ దుబారాన్ని ఆపివేయటం. ఒక యూనిట్ విద్యుత్ దుబారాన్ని ఆపేసాము అంటే ఒక యూనిట్ మనం ఉత్పత్తి చేసినట్టే లెక్క. సో అటువంటి దుబారాన్ని అరికట్టడం పైన గతంలో ప్రభుత్వాలు కొన్ని సందర్భాల్లో కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆ తర్వాత అవి పెద్దగా ఫలితాలు ఇచ్చిన పరిస్థితి కనపడలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి సర్కారులో ఆ దిశగా చాలా ప్రయత్నాలు చేశారు. విద్యుత్తు వినియోగం పెరిగిన సందర్భంలో విద్యుత్ పొదుపు బాగా చేయగలిగామంటూ ఇప్పుడు విద్యుత్ శాఖ చెప్పుకోవడం చూసాం. అయితే మంత్రులు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళందరికీ విద్యుత్తులో రాయితీ ఉంటుంది. వాళ్ళ నివాసాలకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. లేకపోతే కొన్ని యూనిట్ల వరకు వాళ్ళు ఫ్రీగా కాల్ చేయొచ్చు అంటూ ఒక ప్రివిలేజ్ ఇస్తూ వస్తున్నారు. సో ప్రతి ఎమ్మెల్యే ఇన్ని యూనిట్లు పవర్ ఫ్రీగా వాడుకోవచ్చు, ప్రతి ఎంపీ ఇన్ని యూనిట్లు పవర్ ఫ్రీగా వాడుకోవచ్చు అంటూ చాలా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఈవెన్ కేంద్ర మంత్రులకు కూడా అటువంటి ప్రివిలేజ్ ఉంది. లోక్సభ సభ్యులకు కూడా ఆ తరహా ప్రివిలేజ్ మనం దేశంలో అమలు చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అస్సాంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఉంది. అక్కడ హిమంత బిశ్వ శర్మ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా దేశమంతా ఫాలో అవ్వాల్సిన అవసరం కనపడుతోంది. ఆయన జూలై 1 నుంచి తాను, చీఫ్ సెక్రటరీ మేము వాడుతున్న విద్యుత్తుకు సంబంధించిన బిల్లుల్ని మేమే కడతామని చెప్తున్నారు. అంతే మాత్రమే కాదు, మంత్రులైనా, సీనియర్ ఐఏఎస్ అధికారులైనా, ఇతర ఉన్నతాధికారులైనా వాళ్ళు వినియోగించిన విద్యుత్తుకు సంబంధించి బిల్లులు పే చేయాల్సిందే. ఇక వాళ్ళకి ఎటువంటి ప్రివిలేజు ఉండదు. తమ ఇంట్లో కరెంటు బిల్లు ఎలా పే చేస్తారో తమ ఆఫీసుల్లో, తమ క్యాంపు కార్యాలయాల్లోనో వాడుతున్న విద్యుత్తుకు సంబంధించిన బిల్లులన్నింటినీ చెల్లించాల్సిందేనంటూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి దాన్ని అమలు చేయబోతున్నారు. ఇది గనక జరిగితే ఖచ్చితంగా ఫ్రీ పవర్ వస్తోంది, లేకపోతే మొత్తం గవర్నమెంట్ విద్యుత్తే కదా ఎంతైనా వాడేద్దామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఆ వాడకాన్ని తగ్గిస్తారు. ఒకటి, తర్వాత తామే బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అకౌంటబిలిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. సో వాళ్ళు బిల్లు కూడా పే చేస్తారు కాబట్టి విద్యుత్ బోర్డులకు కూడా పెద్దగా నష్టం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా మిగతా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హిమంత బిశ్వ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందించాల్సిందే. సో దుబారాన్ని అరికట్టడం ద్వారా ప్రజలకు సంబంధించిన సంపద వేస్ట్ అవ్వకుండా ప్రాపర్గా యూటిలైజ్ అయ్యేట్టు చేయొచ్చు. అలాగే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతతో మెలిగేలా చేయొచ్చు. సో విద్యుత్ సంస్థలకు సంబంధించిన భారాన్ని తగ్గించుకోవచ్చు. అంతే మాత్రమే కాదు, మిగతా వాళ్ళకు కూడా దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి సో విద్యుత్తుకు సంబంధించిన వాల్యూ ఏంటి, విద్యుత్తుని ఎలా వాడుకోవాలి, విద్యుత్తుని ఎలా పొదుపు చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరగడానికి ఇటువంటి నిర్ణయాలు ఉపయోగపడతాయి. కాబట్టి హేమంత్ బాటలోనే దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలు, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనపడుతోంది.